అయోధ్యను సుందర నగరంగా తీర్చిదిద్దుతున్నారు. గతంలో ఇరుగ్గా ఉన్న రోడ్లన్నీ ఇప్పుడు విశాలంగా మార్చారు. ముఖ్యంగా రాముణ్ణి దర్శించుకునేందుకు వెళ్లే రాంపథ్ ప్రత్యేక ఆకర్షణగా రూపొందిస్తున్నారు. అక్కడ జరుగుతున్న ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. అయోధ్య రామజన్మ భూమిలో కడుతున్నటువంటి నూతన దేవాలయానికి వెళ్ళేటటువంటి దారిలో ఉన్నాము. ఈ దారిని రాంపథ్ అంటారు, అంటే రాముడి దర్శనానికి వెళ్ళేటటువంటి మార్గం. సో పూర్తిగా కూడా నూతనంగా ఏ విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు ఏంటో మనం ప్రత్యేకంగా చూడొచ్చు. ఎక్కడికక్కడ శరవేగంగా పనులు జరుగుతున్నాయి, కన్స్ట్రక్షన్ వర్క్ కూడా జరుగుతూనే ఉంది. ప్రధానంగా చూసినట్లయితే ప్రధాన రహదారి నుంచి ఇక్కడికి రావాలంటే సో ఖచ్చితంగా మనకు కొంత సమయం పడుతుంది. అది 1/2 కిలోమీటర్ మేర ఉంటుంది. ప్రతి ఒక్కరూ నడుచుకుంటూ ఇక్కడికి రావాలి. అయితే ఈ మార్గంలో ఇప్పటి వరకు ఏదైతే మనం చూస్తున్నటువంటి ఎదురుగా ఉన్నటువంటి ఎంట్రీ అనేది ఉంటుంది, ఆ ఎంట్రీలోంచి మనం వస్తూ ఉంటాము. ఈ రోడ్ అంతా కూడా ప్రత్యేకంగా వాల్స్ మనం చూడొచ్చు. వాల్స్ను మొత్తం కూడా టైల్స్తో అలంకరిస్తున్నారు. అంటే లోపలికి వచ్చేటటువంటి వాళ్లకు ఒక దర్శనంతో పాటు ఒక ప్రత్యేక అనుభూతి కలిగేలా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇక మరోపక్క ఏదైతే మనం ఇక్కడ చూడొచ్చు, అంటే వాల్స్ దగ్గర నుంచి నడుస్తూ వెళ్ళేటటువంటి వాళ్ళకు సైతం ఒక ప్రత్యేకమైనటువంటి లుక్ కనిపిస్తుంది. సో ఆ లుక్లో భాగంగా ఎక్కడికక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అన్నీ కూడా ఒక ట్రెడిషనల్గా సాంప్రదాయ పద్ధతిలో కనిపించేలా దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. రోడ్స్ కొత్తగా వేస్తున్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా జరుగుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చేటటువంటి వాళ్లకు పూర్తిగా కూడా అంటే ప్రత్యేకంగా ఉండేటటువంటి వాళ్ళ కోసం ఇక్కడ మనం చూస్తున్నాము. అంటే నడక దారిలో వచ్చేటటువంటి వాళ్లకు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేకమైనటువంటి ఒక షెడ్స్ కనిపిస్తున్నాయి. ఆ షెడ్ కింద వాళ్ళందరూ సేద తీరొచ్చు. సో ఆ విధంగా సేద తీరేటటువంటి వాళ్ళతో పాటు ప్రత్యేకంగా మనం చూసినట్లయితే ఇక్కడికి వచ్చేటటువంటి వాళ్ళ కోసం వీల్ చైర్ సౌకర్యం, ఇతరత్ర సౌకర్యాలతో పాటు రామాలయంలోకి సెల్ ఫోన్లను అనుమతించరు. అంతేకాదు ఇతర వస్తువులను కూడా అనుమతించరు. దాంతో ప్రతి ఒక్కరూ తమ వస్తువులను ఇక్కడ లాకర్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. అందరి కోసం వెయిటింగ్ రూమ్స్ ఇవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఎంతోమంది మహిళలు మనకు కనిపిస్తూనే ఉన్నారు. సో మహిళల్ని మనం వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. माताजी आपने बताइए आप कहाँ से आ गए? हम शहजादपुर से आए जी, डिस्ट्रिक्ट अम्बाले से। हाँ, अभी आपने देख रहे इधर पूरा काम चल रही है, कैसा लग रहा है? हाँ जी, अच्छा लग रहा है जी, बहुत अच्छा लग रहा है जी। हम अम्बाला हरियाणा से हैं और रामलला के दर्शन करने अयोध्या आए हैं और हमारी पूरी 50 लोगों की टीम है और हम बहुत खुश हैं। अच्छा काम कर रही है सरकार, रामलला को लेकर आ रही है। हम सब बहुत प्रसन्न है, दर्शन कर रहे हैं, काम अच्छा लग रहा है। क्या क्या विकास दिख रहा है? बहुत कुछ विकास दिखा है जी, बहुत जी लग रहा है, बहुत मन रहा, बहुत खुश है जी। प्रधानमंत्री मोदी जी ने जो कर दिखाया आज तक कहीं नहीं, देश विदेशों में भी उनका डंका बज रहा है। जो श्री राम जी चंद्र जी को आज यहाँ तक आए, पहले तो है ही नहीं था हमारे पास। आज श्री रामचंद्र जी का ये भव्य रूप देखकर हम कहाँ से, हरियाणा से, सारी दुनिया से घूमने के लिए निकले हैं और जयकारा करते श्री राम। ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లను చూస్తున్నారు. గతంలో ఇక్కడ ఏ విధంగానైతే దర్శనం చేసుకున్నారో వాటన్నిటిని చూసిన తర్వాత ఇప్పుడు ఎంతో సంతోషంతో మహిళలందరూ కూడా, మహిళలే కాదు ప్రతి ఒక్కరు సైతం ఇక్కడ దర్శనానికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రాజు, ఎన్టీవీ, అయోధ్య నుంచి.